For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ విద్య. ఈరోజు మనతో ఉన్నారు స్వాతి గారు. నమస్తే స్వాతి గారు. నమస్తే విద్య. స్వాతి గారు, ఇంతకుముందు ఎపిసోడ్లో మనం దేవీ నవరాత్రులు సులభంగా ఎలా ఇంట్లో పూజ చేసుకోవాలని మాట్లాడుకున్నాం కదా. అలాగే ఇప్పుడు దేవీ నవరాత్రులు అంటే 9 రోజులు. 9 రోజులలో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి, అలానే 9 రోజులు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలో చెప్పండి స్వాతి గారు. అయితే మనం ఇంతకు ముందు వీడియో వచ్చేసి అమ్మవారి పూజా విధానము, ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఈ రకంగా అయితే ముందు వీడియో అయితే చేశాం కదా విద్య. ఇప్పుడు అలాగే జనాలకి ఈ డౌట్ కూడా ఉంటుంది. అంటే కొందరికి తెలుసు ఏ రోజు ఏ అలంకరణ ఏమిటి అని, మరి కొందరికి తెలియదు అనమాట. అయితే మనకు వచ్చేసి శ్రీశైలం వైపు భ్రమరాంబిక దేవి అలంకరణలు వేరు, తర్వాత మనకి విజయవాడ అమ్మవారు దేవి అలంకరణలు వేరు వేరు అనమాట. ఒకే రకంగా ఉండవు, కాస్త వేరుగా ఉంటాయి. అలాగే హైదరాబాద్లో వచ్చేసి కొద్దిగా వేరుగా చేస్తారు. ప్రతి గుడిలో అంటే అమ్మవారి దేవాలయాల్లో ఈ దేవీ నవరాత్రుల్లో ఖచ్చితంగా రోజుకో అలంకారంలో మనకు అమ్మవారు దర్శనమిస్తారనమాట. ప్రతిరోజు ఈ దేవీ నవరాత్రులు కుదిరితే ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి చక్కగా అమ్మవారిని దర్శించుకోవచ్చు. అయితే మొట్టమొదటి అవతారం ఏ దేవాలయంలో అవని, మన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అవని, బల్కంపేట ఎల్లమ్మ అవని, ఏ దేవాలయాల్లో అయినా కూడా మొదటి రోజు అవతారం వారి యొక్క గర్భగుడిలో ఏదైతే అమ్మవారు ఉంటారో ఆ అవతారమే చూపిస్తారనమాట. అలాగే విజయవాడకు వచ్చేసి మనకి స్వర్ణ కవచాలంకృత అవతారం అనేది అలంకరణ మనం మొదటి రోజు చూస్తాము. అయితే ఇక్కడ వీధుల్లో పెట్టే, అంటే ఇప్పుడు టెంట్స్ వేసి వీధుల్లో పెడతారు కదా ఒక ఏరియాకు ఒక అమ్మవారు లాగా, ఆ రకంగా పెట్టే వాళ్ళైతే మొదటి రోజు బాల త్రిపుర సుందరి అవతారాన్ని పెడతారు. ఇంట్లో పూజించే వాళ్ళు అనుకోండి, ఇప్పుడు సాధారణంగా గృహిణుల కోసం మనం చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళైతే ఇంట్లో పూజించాలి అనుకునే వాళ్ళు మొదటి రోజు మనం విజయవాడ వైపు తీసుకున్నట్టయితే స్వర్ణ కవచాలంకృత అమ్మవారు అనమాట మొదటి రోజు అవతారం. ఆ రకంగా మనం మొదటి రోజు ఆ అవతారాన్ని మనం పూజించుకోవచ్చు. అయితే ఆ రోజు చాలామంది ఏం చేస్తారంటే దేవీ నవరాత్రుల్లో కొందరు ప్రతిరోజు అమ్మవారికి నిత్యం చీర, ఇప్పుడు మనము దేవాలయాల్లో కానీ బయట కానీ చూసినట్టయితే రోజుకో చీర, ఆ రంగు అమ్మవారికి ఏ అలంకరణో ఆ అమ్మవారికి ఆ రకమైన ప్రీతికరమైన రంగుతో చీర అనేది అలంకరణ చేస్తారు. అయితే ఇంట్లో మనకు అది కుదరకపోవచ్చు. కొందరు ఏంటంటే రోజుకో రకమైన బ్లౌజ్ పీస్ పెడతారు. నేను ఇది చాలా మందిలో కూడా చూసాను అనమాట. ప్రతిరోజు అంటే ఏ రోజు మొదటి రోజు నుంచి చివరి 9 రోజు వరకు ఏ రోజు ఏ అవతారం అయితే ఆ రోజు అక్కడ బ్లౌజ్ పీస్ పెట్టి వాళ్ళు పూజ చేసుకుంటారు. కుంకుమార్చన కానీ లేదా అష్టోత్తర శతనామావళి కానీ ఈ రకంగా కూడా ఉంటారనమాట. అయితే మనకి మొదటి రోజు వచ్చేసి గోల్డ్ కలర్, బంగారు వర్ణం అంటారు కదా, గోల్డ్ కలర్. ఒకవేళ గోల్డ్ కలర్ ఎగ్జాక్ట్ దొరకని వాళ్ళు పేల్ ఎల్లో, అంటే గోల్డ్ షేడ్ లో ఎల్లో కలర్స్ ఉంటాయి కదా, ఆ రకమైన వస్త్రాన్ని మనము ధరించవచ్చు. లేదా బ్లౌజ్ పీసెస్ పెట్టాలి అనుకున్న వాళ్ళు అమ్మవారికి పెట్టచ్చు అనమాట. చాలా మంది నవరాత్రుల్లో ఆడవాళ్ళు రోజుకో రంగు చీర వాళ్ళు కూడా కట్టుకుంటారు అనమాట, ఇష్టంగా కట్టుకుంటారు. అంటే కొందరికి ప్రీతి ఉంటుంది దేవి నవరాత్రులు అంటే, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏ రోజు ఏ అలంకరణో ఆ రంగు వస్త్రాలని ధరిస్తారు. అయితే మొదటి రోజు వచ్చేసి మనం బంగారు రంగు అని చెప్పుకోవచ్చు. అయితే ఇంట్లో పూజించే వాళ్ళకి మాత్రం మొదటి రోజు నైవేద్యం మనం కట్టె పొంగలి పెట్టుకోవచ్చు, లేదా పులిహోర అయినా పెట్టుకోవచ్చు ఈ రకంగా. అయితే రెండవ రోజు గాయత్రి మాత అవతారానికి వచ్చేసి మనము ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని ధరించవచ్చు, అలాగే అమ్మవారికి పెట్టచ్చు. ఆ రోజు నైవేద్యం వచ్చేసి పులిహోర. థర్డ్ డే వచ్చేసి మనకి అన్నపూర్ణాదేవి అలంకరణ అనమాట. అన్నపూర్ణాదేవికి అన్నప్రసాదమే పెడతారు. చాలా మంది ఆ రోజు అన్నదానం కూడా చేస్తూ ఉంటారు దేవి నవరాత్రుల్లో. అంటే అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు కూడా మన పైన ఉంటుంది, ఆవిడ అనుగ్రహం అని చెప్పి కూడా ఆ రోజు అన్న నివేదన చేస్తారు. కొబ్బరి అన్నం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైన రంగు ఆ రోజు అయితే శాండల్వుడ్ కలర్ అంటారు కదా, అంటే గంధపు రంగు. గంధపు రంగు అంటే ఇప్పుడు మనం గంధం చూడడానికి ఒక రంగులో ఉంటుంది, వాటర్ లో మిక్స్ చేస్తే కాస్త డార్క్ షేడ్ లో వస్తుంది. ఆ రకంగా ఏ రకమైన పర్లేదు, లేతగా అయినా పర్లేదు, కాస్త ముదార రంగులో ఉన్నా కూడా పర్వాలేదు అనమాట. కానీ గంధపు యొక్క రంగుని ఆ రోజు మనం అమ్మవారికి పెట్టాలి, లేదా మనం కట్టుకున్నా పర్వాలేదు. అలాగే 4వ రోజు వచ్చేసి లలిత త్రిపుర సుందరి అవతారం. లలిత అమ్మవారికి గోల్డ్ కలర్ శారీని అయితే అలంకారం చేస్తారు విజయవాడ దేవాలయంలో. అలాగే మనం బయట దేవాలయాల్లో అమ్మవారి అలంకారాలు అయితే చేస్తారు కదా, ఆ రోజు బంగారు వర్ణం కలర్ గోల్డ్ కలర్ శారీయే అలంకరణ చేస్తారు. అలాగే ఆ రోజు నైవేద్యం వచ్చేసి అల్లం గారెలు, పులిహోర, ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం నైవేద్యంగా చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే మనకి 5వ రోజు వచ్చేసి బాల త్రిపుర సుందరి అవతారం.
అంటే చిన్న బాలా త్రిపుర సుందరి అవతారం అంటే యుక్త బాలిక అని అర్థం, చిన్న బాలిక అని అర్థం కదా. అయితే ఆ రోజు నైవేద్యం మనం పిల్లలకి ఇష్టమయ్యే రకంగా పెట్టుకోవాలి. పరమాన్నం పెట్టచ్చు, కొబ్బరన్నం పెట్టచ్చు, తర్వాత చిన్న పిల్లలు కొంచెం ప్రీతిగా తినే నైవేద్యాలు ఏమైనా ఉంటే రవ్వ కేసరి, ఈ రకంగా ఈజీగా వాళ్ళు తినగలిగే నైవేద్యాన్ని మనం నివేదనగా పెట్టుకోవచ్చు. ఆ రోజు పింక్ కలర్ వస్త్రాలని మనం కట్టుకోవచ్చు, అక్కడ అమ్మవారి దగ్గర కూడా పెట్టచ్చు అనమాట. అయితే స్వాతి గారు, ఆ రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి రోజు చిన్నపిల్లలకు తాంబూలం ఇస్తారు కదా. అవును అవును. ఎందుకలా అంటే అమ్మవారు బాల త్రిపుర సుందరి అని ఇస్తారా? బాలిక రూపంలో అమ్మవారు ఉంటుందని చెప్పి చిన్న పిల్లలు అంటే ఇది కూడా 9 ఏళ్ల లోపు పిల్లలకి ఇవ్వాలి విద్య. ఏంటంటే 9 years బిలో ఉన్న అమ్మాయిలను తెచ్చి మన ఇంట్లోకి తెచ్చి చక్కగా పసుపుతో ఫస్ట్ వాళ్ళు వాటర్ కడిగి తర్వాత పసుపు వాళ్ళ పాదాలకి రాసి పాద పూజ చేయాలి, పుష్పంతో పెట్టి పూజించి. అయితే ఇక్కడ మనం పిల్లలకి మనకి నచ్చింది ఇవ్వకుండా పిల్లలకి ఏది ఇష్టమో, ఇప్పుడు బాగా చిన్న పిల్లలు ఉన్నారు, ఒక 5 years 6 years అనుకో, వాళ్ళకి క్యాడ్బరీ చాక్లెట్, చిన్న బార్బీ డాల్ ఇష్టం ఉంటుంది. ఖచ్చితంగా మనం వాళ్ళని తృప్తి చేసేదే ఇవ్వాలి. ఏదో మనకి బుక్స్ రీడింగ్ ఇష్టమో లేకపోతే పుస్తకంలో రాస్తారు, వాళ్ళకి యూజ్ అవుతుందని ఆలోచించి బుక్ ఇచ్చామనుకోండి, అది వేస్ట్ అయిపోతుంది, తృప్తి అవ్వరు. అసలే పిల్లలకి చదువు అంటే భయం, ఆ బుక్ చూసి అప్సెట్ అయిపోతారు. అలా కాకుండా వాళ్ళు ఇష్టపడి వాళ్ళు తృప్తి అయ్యేలాగా గిఫ్ట్ ఇవ్వాలి. చాలా మంది ఇస్తున్నారు ఇప్పుడు టాయ్స్, డ్రెస్సెస్, ఇలా. ఆ రకంగా మనం వాళ్ళకి నచ్చినట్టు తాంబూలము ఇవ్వాలి. తాంబూలంతో పాటు ఇలా ఎక్స్ట్రా అడిషనల్ గా ఇస్తే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే దేవీ నవరాత్రులు ఎవరైతే చాలా నిష్ఠగా చేస్తారో వారు అలా చేస్తే మాత్రం అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా వారి మీద ఉంటుందని కూడా మనకు అందరూ అంటూ ఉంటారు అనమాట. 6వ రోజు వచ్చేసి మనకి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు అవతారం అనమాట. అయితే ఆ రోజు మనం పింక్ కలర్ శారీ లేదా చిలక పచ్చ అంటారు, ఇప్పుడు మీ బ్లౌజ్ ఉంది కదా ఆ రకమైన గ్రీన్, అది లక్ష్మీదేవికి ఇష్టం అంటారు ఆ కలర్ కూడా. ఈ రకంగా చిలక పచ్చలో గానీ పింక్ కలర్ లో గానీ వస్త్రాన్ని అమ్మవారికి చూపించవచ్చు, లేదా మనమైనా ధరించుకోవచ్చు. అయితే అమ్మవారికి ఇష్టమైన నివేదన వచ్చేసి క్షీరాన్నం. పాలతో ఏ నైవేద్యం చేసినా అమ్మవారికి ప్రీతి అనమాట. క్షీరాన్నం గానీ లేదా పాలతో పాయసం గానీ చేసి పెట్టచ్చు. 7వ రోజు వచ్చేసి మనకి సరస్వతీదేవి అవతారం ఉంటుంది ఎక్కడైనా కూడా. అయితే అందరికీ తెలిసిందే, ఇది నేను పెద్దగా చెప్పాల్సిన పనే ఉండదు. వైట్ కలర్ అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు, అసలు మిగతా రోజులు ఎప్పుడు ఎవరు పాటించకపోయినా సరస్వతీదేవి అవతారం రోజు మనం ప్రతి దేవాలయాల్లో, అమ్మవారి దేవాలయాల్లో లేదా మండపాల్లో, వీధుల్లో పెడతారు కదా, అక్కడ మనం ఖచ్చితంగా చూస్తాం అనమాట. ప్రతి చిన్నపిల్లలందరూ వెళ్ళి అక్కడ పూజ చేయించుకుంటారు పురోహితులతో. అందరూ వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని చాలా చక్కగా చూడడానికి కూడా ఎంత ఆనందంగా ఉంటుంది, అసలు అది బాగుంటుంది. ఆ రకంగా అందరూ వైటే వేస్తారు, మనం వద్దన్నా వేసుకొని వెళ్తారు అనమాట. ఆ రోజు అమ్మవారికి కూడా వైట్ కలర్ ఇష్టం. ఆ రోజు నివేదన అమ్మవారికి తెల్లగా అంటే కొబ్బరి అన్నం కానీ లేదా కొబ్బరి పాల పాయసం, దధ్యోజనం, ఈ రకంగా తెల్లని వర్ణంలో ఉన్న నివేదన ఏదైనా పెట్టచ్చు అనమాట. 8వ రోజు వచ్చేసి దుర్గాదేవి అవతారం. దుర్గాదేవి అంటే మనందరికీ తెలిసిందే, కాస్త ఏమంటారు హార్ష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. కాబట్టి ఆవిడికి మనం స్పైసే పెట్టాలి. ఎలా అంటే కొందరు పులిహోర పెడతారు, అల్లం గారెలు పెట్టచ్చు, తర్వాత కదంబలం అంటారు కదా, ఈ రకంగా. అల్లం వాడొచ్చా స్వాతి గారు? అల్లం వాడచ్చు. అల్లము జీలకర్ర ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనము కొబ్బరన్నం చేసుకోవాలన్నా, కట్టె పొంగులు చేసుకోవాలన్నా కూడా అల్లం వేస్తాము. అయితే ఇప్పుడు చల్లని రోజులు కదా, ఇలా నివేదన చేసి అమ్మవారికి పెట్టి మనం స్వీకరించడం వల్ల కూడా అనారోగ్య సమస్యల బారిన పడడం, జలుబు, దగ్గు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. అయితే ఈ పూజలు పునస్కారాలు అన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్ తోనే ఉంటాయి కదా విద్య. అల్లం అనేది ఎలాంటి దోషం ఉండదు. వెల్లుల్లి వాడకూడదు మాత్రం. వెల్లుల్లి ఉల్లిపాయ వాడకుండా ప్రసాదాలు ఏవైనా కూడా మనం చేసుకోవచ్చు. ఇంగువ ఖచ్చితంగా వాడాలి నివేదనలో. ఎప్పుడైనా కూడా మనం అన్న ప్రసాదాలు చేసినప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి ఇంగువ వేసి అన్న ప్రసాదాలు అనేవి చేయాలన్నమాట. దుర్గాదేవి అమ్మవారికి వచ్చేసి ఎర్రని వస్త్రం ఇష్టం. మనం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ లో చూస్తే ఎప్పుడు రెడ్ విత్ గ్రీన్ బార్డర్ శారీలో కనిపిస్తూ ఉంటారు, అంటే ఎక్కువగా. ఆ తర్వాత మనం ఆ చిత్రపటాన్ని చూసినా కూడా రెడ్ శారీతోనే ఉంటారు అమ్మవారు, అందరికీ తెలిసిందే. ఇక దుర్గా అమ్మవారికి రెడ్ కలర్ ఇష్టం అనమాట. రెడ్ విత్ గ్రీన్ బార్డర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. ఉన్నవాళ్ళు చక్కగా వాళ్ళు కట్టుకోవచ్చు. అలాగే ఇంట్లో అమ్మవారు పూజ చేసుకునే వాళ్ళు అమ్మవారికి కూడా ఎర్రని జాకెట్ బట్ట చూపించవచ్చు అన్నమాట. అయితే ప్రతిరోజు కూడా అమ్మవారి దేవాలయాలకి వెళ్ళి అలంకారాలను చూస్తే కూడా మనసు చాలా హాయిగా ఉంటుంది. పూజ చేసుకోవట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ప్రతిరోజు వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. 9th డే అవతారం వచ్చేసి మహిషాసుర మర్దిని. అంటే ఆ రోజే మహిషాసుర రాక్షసుని అమ్మవారు వధించిందని అందరికీ తెలుసు అనమాట. అయితే ఆ రోజు అమ్మవారికి బ్రౌన్ కలర్ శారీని అమ్మవారికి ఇక్కడ విగ్రహ రూపంలో ఉన్న అమ్మవారికి కడతారు. అలాగే చాలా మంది ఆడవాళ్ళు కూడా ధరిస్తారు. ఆ రోజు అమ్మవారికి నివేదన వచ్చేసి చక్కెర పొంగలి పెట్టుకోవచ్చు. దానికి ఆల్టర్నేట్ గా మనం వడపప్పు,
పానకం కూడా పెట్టుకోవచ్చు ఆ రోజు 9th డే. ఇక 10th డే వచ్చేసి విజయదశమి, అందరికీ తెలిసిందే. ఆ రోజు రాజరాజేశ్వరి అమ్మవారు అనమాట. అయితే రాజరాజేశ్వరి అమ్మవారికి వచ్చేసి మనం ఆ రోజు వస్త్రం అయితే పచ్చ రంగు, అంటే గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ అయినా లైట్ గ్రీన్ అయినా ఏదైనా కూడా పర్వాలేదు, గ్రీన్ కలర్ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించాలి. చాలా మంది 9 రోజులు పూజించి లాస్ట్ రోజు తాంబూలంలో శారీ కూడా పెడతారు కదా, అలాంటి వాళ్ళు వీలుంటే గ్రీన్ కలర్ మిక్స్ అయ్యే రకంగా శారీని కొని అమ్మవారికి పెడితే కూడా చాలా మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు. గ్రీన్ కలర్ అంటే రాజరాజేశ్వరి అమ్మవారికి ఇష్టం. అయితే ఇక్కడ ఎలా ఉండాలంటే గ్రీన్ శారీ మొత్తం ఉండాలి, బార్డర్ రెడ్ ఉండాలి. అక్కడ మనకు వచ్చేసి విత్ గ్రీన్ దుర్గామాతకి, రాజరాజేశ్వరి మాతకి వచ్చేసి గ్రీన్ శారీ విత్ రెడ్ బార్డర్ ఉంటే అమ్మవారికి ప్రీతి అని చెప్తూ ఉంటారు అనమాట. అయితే ఆ రోజు నివేదన వచ్చేసి మనం పులిహోర, గారెలు, ఇంకా ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు. ఆఖరి రోజు ముఖ్యంగా పులిహోర పెట్టాలి అని అయితే చెప్తున్నారు అనమాట. చాలా చక్కగా చెప్పారు స్వాతి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విద్య.